వెల్కమ్ టు మణినాగేశ్వర ఛానల్. ఈ ఛానల్లో నేను అద్వైత వేదాంతాన్ని అందరికీ చెప్తూ ఉంటాను. ఆదిశంకరాచార్యులు దీన్ని చాలా వివరంగా చెప్పారు. ఇది మన ఆరోగ్యానికి ఆనందానికి ఉపయోగపడే అద్వైతం. దీనికి సంబంధిత బ్రహ్మసూత్రాలు, అష్టావక్ర గీత, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాల నుంచి సేకరించిన ముఖ్య అంశాలు మీ ముందు ఉంచి మీకు చాలా సరళంగా సూక్ష్మంగా అర్థమయ్యేలాగా వివరించి వాటి సహాయంతో మీ మనో ఆనందాన్ని, సంతోషాన్ని, దాని ద్వారా ఆరోగ్యాన్ని మీకు అందజేయాలనే తపనతో ఈ మణినాగేశ్వర ఛానల్ రన్ చేస్తున్నాను. మీరందరూ దీన్ని ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేసి ఈ జ్ఞానాన్ని అందరికీ ఈ ఛానల్ ద్వారా పంచినట్లయితే ఆదిశంకరాచార్యులు దేశమంతా కాలినడకను నడిచి ఎంతో కష్టపడి అతను ఈ అద్వైతాన్ని ఎందుకు బోధన చేశారు అంటే ప్రతి మనిషి ఆనందంగా సంతోషంగా జీవించాలని, ఆరోగ్యంతో ఉండాలని అతను దేశమంతా కాలినడకన అద్వైతాన్ని అందరికీ బోధిస్తూ చెబుతూ అతను చాలా పిన్న వయసులోనే పరమపదించారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక కొత్త విషయంతో మీ ముందుకి నేను వచ్చాను. చాలా సింపుల్, కానీ మీకు ఒక ఔషధం లాంటిది. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అంతరంగంలో ఉన్న మౌనం ఆకాశం. అంతరంగంలో ఉన్న మౌనం ఆకాశం. మౌనం అంటే తలంపుల లేని స్థితి. అంతరంగంలో ఉన్న మౌనం ఆకాశం. చైతన్య ప్రతిబింబమే ఆకాశం. ఆ ఆకాశం నీవే. నీవే ఆకాశం అంటే నీవే చైతన్యానివై ఉన్నావు. నీవే ఆత్మవై ఉన్నావు. చైతన్యమన్నా ఆత్మన్నా ఒకటే. నీవే ఆత్మవై ఉన్నావు. నీవు ఆత్మవే, కానీ దాన్ని నువ్వు డిస్కవర్ చేసుకోవాలి. అది నీవే అయినా ఇక్కడ అద్భుతం, విచిత్రం ఏంటంటే అది ఆత్మవై నీవు ఉన్నా ఆత్మను ఎలా తెలుసుకోవాలో చెప్పే స్థితి మనకు వచ్చింది. సహజంగా నీవే ఆత్మవే, నీవే చైతన్యానివి, నీవే ఆకాశానివి. సో ఈ విధంగా అంతరంగంలో మౌనం మీరు ఎక్కువ సమయం పాటించటం వల్ల శాంతి, ప్రశాంతత కలుగుతుంది. ఎవరికి? నీ శరీరానికి. మీరు ప్రశాంత స్వరూపులే, మీరు శాంతి స్వరూపులే, మీరు ఆత్మస్వరూపులే, మీరు చైతన్య స్వరూపులే. కానీ నీ శరీరానికి శాంతి, ప్రశాంతత కలుగుతుంది. నీ శరీరానికి ఆనందం కలుగుతుంది. సహజంగా నీవు ఆనంద స్వరూపుడివే, కానీ నీ శరీరానికి ఆనందం కలుగుతుంది. దానివల్ల నీ శరీరానికి ఆరోగ్యం కూడా వస్తుంది. అంటే మళ్ళీ నేను మొదటికి వెళ్తే, అంతరంగంలో ఉన్న మౌనం ఆకాశం, చైతన్య ప్రతిబింబమే ఆకాశం. నీ శరీరం యొక్క శాంతి, ప్రశాంతత, నీ శరీరం యొక్క నిజమైన ఆనందము, నీ శరీరం యొక్క ఆరోగ్యము అదే. ఏది? అంతరంగంలో ఉన్న మౌనం. ఈ మౌనం ఎన్నో నీ శరీరము సంబంధించిన, మనస్సుకి సంబంధించిన ఎన్నో మనోవ్యాధులకు ఔషధం. ఈ అతి సరళంగా ఉన్న ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ నేను మాట్లాడే మాటలు కూడా అర్థం చేసుకుంటే మీరు, నీవు ఆత్మస్వరూపుడివి అని చెప్పాను అంటే, నీవు ఆత్మస్వరూపుడు అని చెప్పాను అంటే నీవు ఆత్మస్వరూపుడిగా ఇతరులకి కనిపించవు. నీవు ఇతరులకి గోచరము కావు. నీవు ఆత్మస్వరూపుడివి అంటే ఓకే. అంటే అది అగోచరమైనది, దానికి రూపనామాలు లేవు. అది నీవే. కానీ
ఈ ప్రపంచం నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ సంఘం, ఈ ప్రపంచం, నీ తల్లిదండ్రులు, నీ చుట్టూ ఉన్న మనుషులు, బంధువులు వీళ్ళందరూ నీకు ఒక పేరు పెట్టి, నీ శరీరానికి ఒక పేరు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలు, ప్రాపంచిక విషయాలు చెబుతూ నీ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న జ్ఞాపకాలతోనే నీ శరీరం నడుస్తుంది. సో నీ శరీరము, మనస్సు వేరు. నేను అన్న నీవు ఆత్మస్వరూపుడివి అన్నది వేరు. నీవు ఆత్మస్వరూపుడివి, నీవు చైతన్యానిది అన్నది అగోచరమైనది, అది ఎవరికి కనిపించినది, కానీ అది నీవే. ఓకే, అది సాక్షిగా నిలబడి ఉంటుంది. ఎప్పుడు ఈ శరీరము, ఈ స్థూల శరీరము, మనస్సు ఈ శరీరంతో చేయించిన విన్యాసాలు సాక్షిగా చూస్తుంది. ఎవరు నీ చిన్నప్పటి నుంచి సాక్షిగా చూస్తున్నారు? నీవే అంటే నీవే ఆత్మవై ఉన్నావు, నీవే సాక్షి స్వరూపమై ఉన్నావు. నీవు కనిపిస్తున్నావా అందరికీ? లేదు. నీవు అగోచరమైనటువంటి ఒక మహాశక్తి, అంతటా వ్యాపించిన శక్తి నీవే ఆత్మస్వరూపుడివి. ఇది అగోచరమైనది. గోచరమైనది ఏంటి? శరీరం. గోచరమైనది శరీరం. ఇది దీని ప్రవర్తన, దీని ఎక్స్ప్రెషన్స్, దీని అహంకారము, దీని పేరు, దీని ప్రతిష్ట, ఇవే కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో. ఓకే, ఇంత విషయం ఉంది అద్వైత వేదాంతంలో. జాగ్రత్తగా నేను చెప్పిన మాటల్ని పట్టుకోండి, దాన్ని పాటించండి. మళ్ళీ పాటించడానికి నేను చెప్తున్నాను, అంతరంగంలో ఉన్న మౌనం, ఆకాశం, అది చైతన్య ప్రతిబింబమే, అది శాంతి స్వరూపమే. కాబట్టి నీ శరీరానికి, నీ మనస్సుకి, అది ముందు నీ మనస్సుకి, ఆ తర్వాత నీ శరీరానికి శాంతినిస్తుంది. దానితో నీ స్థూల శరీరం యొక్క ఆరోగ్యము బాగుంటుంది. ఉంటాను. నమస్తే.